హాయ్, దిస్ ఈజ్ రవి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ప్రమాదం ప్రభుత్వం కళ్ళు తెప్పించింది. ఆమె ప్రమాదం వెనుకున్న కారణాలు అన్వేషిస్తేనే ప్రభుత్వం ఇప్పుడు దానికి సంబంధించిన సరికొత్త సూత్రాలని ప్రవేశపెట్టే సిద్ధమవుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, లాస్యానందిత ప్రమాదం తర్వాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలంటే వాళ్ళు తీసుకోబోతున్న జాగ్రత్తలు ఒకటేంటంటే, ఒక సంఘటన జరిగిన తర్వాత అలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండటానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా లాస్యానందిత ఎమ్మెల్యే, కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదం జరిగి ఆమె మరణించిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ దీని మీద ఒక కాన్సన్ట్రేషన్ చేసి అసలు ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది అన్వేషిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి అనే దాని మీద ఆయన కసరత్తు చేస్తున్నారు. దాంట్లో భాగంగా విఐపీలు వాడుతున్నటువంటి కార్లు, వాటిని నడుపుతున్నటువంటి డ్రైవర్స్, వాటి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక సమీక్ష చేయడం జరిగింది మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్. చేసిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు వాడుతున్నటువంటి వెహికల్స్, ప్రభుత్వ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిట్నెస్ ఉన్నాయా లేవా ముందు వాటిని చెక్ చేసి, ఆ తర్వాత వాటిని నడుపుతున్నటువంటి డ్రైవర్ల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, భౌతిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, వీటన్నిటి మీద కౌన్సిలింగ్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారంటే, జనరల్గా ఎమ్మెల్యే కాగానో లేదంటే ఏదో ఒక కార్పొరేషన్ పదవి రాగానో ఇమీడియట్గా ఒక కారు అయితే ఇస్తారు ప్రభుత్వం వైపు నుంచి. దానికి ఒక డ్రైవర్ని ఇస్తారు, ఒక వాచ్మెన్ని అంటే ఒక హెల్పర్ని ఇస్తారు, అటెండర్ ఒక హెల్పర్ని ఇస్తారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో జరుగుతుంది ఏంటంటే, ఒక కారు ఇవ్వగానే ఆ కారు తన సొంత కారునో లేదా తన బంధువుల కారునో తన స్నేహితుల కారునో లేదంటే తనకు తెలిసినటువంటి వాళ్ళ కారును రెంట్కి పెట్టుకుంటున్నారు. రెంట్కి పెట్టుకొని నడిపిస్తున్నారు. ఆ బిల్స్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డిపాజిట్ చేస్తున్నారు. సో దీంతో ఆ కార్ల యొక్క ఫిట్నెస్ ఏదైతే ఉందో, నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ని ఫుల్ఫిల్ చేయకుండా ఉన్నాయి కొన్ని అనేది వినిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ వెహికల్స్ని వీళ్ళకి ఇవ్వాలి. అదర్వైజ్ చెక్ చేయకుండా వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇవ్వడానికి లేదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ వెహికల్స్ మొత్తం చెక్ చేయిస్తున్నారు. ఇప్పుడు చెక్ చేయాలని చెప్పి ఆర్టీఏకి ఒక ఆదేశం జారీ చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ మీటింగ్ తర్వాత. కారణం ఏంటంటే ఇదే, ఈ పరిస్థితి వెహికల్స్ ఎవరి వాళ్ళే సొంతగా పెట్టుకొని చేసుకుంటున్నారో అనేది. రెండేంటంటే, ఈ వెహికల్స్కి నియమించేటువంటి డ్రైవర్లు ఎవరు? సహజంగా ఏంటంటే ఈ వెహికల్స్ డ్రైవర్లు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఉండరు, అవుట్ సోర్సింగ్ కింద తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్ కింద తీసుకొని ఆ డ్రైవర్లు తెలిసినటువంటి వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళ వయసు 60+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేశారు. సో 60+, 70+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనేది కూడా ఐడెంటిఫై చేసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇప్పుడు 60+, 70+ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు డ్రైవింగ్లో పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అనుభవం ఉండొచ్చు కానీ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే ప్రమాదాలకు కారణం అవుతున్నాయని చెప్పేసి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి సమీక్షా సమావేశంలో ఈ 60+, 70+ని ఏం చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి, ప్లస్ వాళ్ళని తీసుకొచ్చి మెడికల్ చెకప్లు చేయించేసి, ఇప్పుడు ఏ విధంగా అయితే విమానం నడపడానికి ఇప్పుడు పైలట్ వెళ్తుంటారు కదా, పైలట్ వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కూడా చెక్ చేస్తారు తన యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసిన తర్వాత అతనికి ఫ్లైట్ అప్ చెప్తారు. సేమ్ అదే సిస్టంలో ఇక్కడ కూడా కార్లకు సంబంధించిన డ్రైవర్లకి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత బీపీ, షుగరు ఇవన్నీ కూడా టెస్టులు చేసిన తర్వాత మాత్రమే ఈ డ్రైవర్లుగా నియమించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. సహజంగా బీపీ, షుగర్లు ఇప్పుడు 40+కి వచ్చేస్తున్నాయి, 30+కే వచ్చేస్తున్నాయి బీపీ షుగర్లు. ఈ బీపీ షుగర్ల యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే డ్రైవర్లుగా అపాయింట్ చేయాలి అనేటువంటి ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే, ఎవరిని పడితే వాళ్ళని డ్రైవర్లుగా పెట్టేసుకుంటున్నారు, తెలిసిన వాళ్ళు అని చెప్పేసి పెట్టేసుకుంటున్నారు. కానీ అది కుదరదు ఇక నుంచి. కారణం ఏంటంటే, ఈ వివిఐపీలు కానీ విఐపీలు కానీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. టైం టు టైం షెడ్యూల్ ఉంటుంది కాబట్టి ఆ షెడ్యూల్ టైంలో వీళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో
స్పీడ్గా వెళ్ళాల్సి వస్తుంది డ్రైవర్లు అవును. ఒక్కోసారి. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క మానసిక ఆరోగ్య స్థితి సహకరించాలి. సహకరించకపోతే స్పీడ్గా వెళ్ళలేవు. ఒకవేళ స్పీడ్గా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ మొత్తం ప్రక్షాళన చేయాలి అని చెప్తూ కార్లకు సంబంధించి అసలు బ్రేక్ ఎలా వేయాలి, బ్రేక్ కూడా చాలామంది సరిగ్గా వేయటం లేదని చెప్పి ఐడెంటిఫై చేసి వీళ్ళ నాగోల్లో ఉండేటువంటి ట్రాక్ ఉంది. ఓకే, ఇది ఆర్టీఏ ట్రాక్ ఉంది, నాగోల్లో ఆర్టీఏ ట్రాక్ ఉంది. ఈ నాగోల్లో ఉండేటువంటి ఆర్టీఏ ట్రాక్లోకి అందరిని తీసుకురండి, కార్లు ప్లస్ కార్ డ్రైవర్లు అందరినీ తీసుకొచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రం మీరు పంపించండి అనేటువంటి నిర్ణయం ఇప్పుడు పొన్నం ప్రభాకర్ తీసుకున్నారు. ఓకే, మరి అది ఎన్ని రోజులు అమలు అవుతుంది? ఇప్పుడు అందరిని తీసుకొచ్చి ఒకేసారి అయితే ట్రైనింగ్ ఇవ్వలేరు. టైమింగ్స్ ఇవ్వాలి. టైమింగ్స్ ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లకి డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రభుత్వ డ్రైవర్లే ఉండొచ్చు వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇతర విభాగాల్లో ఉన్నారో ప్రజాప్రతినిధులకు సంబంధించిన డ్రైవర్లు, వీళ్ళంతా పర్సనల్ డ్రైవర్లు ఉంటారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒక నిర్ణయం అయితే బాగానే ఉంది, పొన్నం ప్రభాకర్ తీసుకున్న నిర్ణయం అయితే బాగానే ఉంది. కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి నాగోళ్ళు ఉండేటువంటి ట్రాక్లో పెట్టేసి రివర్స్ ఎలా తీయాలి, స్టీరింగ్ ఎలా తిప్పాలి, బ్రేక్ సరిగ్గా వేస్తున్నా లేదా, అసలు బ్రేక్ని ఎలా అప్లై చేయాలి అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళకి అని చెప్పి ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి అంతటి కారణం ఏంటి? లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవటం. అసలు లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడానికి దీనికి సంబంధం ఉందంటే, ఇప్పుడు ఒకవేళ కార్ డ్రైవర్ కనుక అక్కడ కరెక్ట్గా లేనటువంటి పరిస్థితుల్లోనే జరిగిందని చెప్పి ఫైండ్ అవుట్ చేసిందేమో ప్రభుత్వం, లేదంటే ఈ కార్యక్రమం తీసుకోదు కదా. అసలు లాస్యానంద చనిపోవడం వెనక, ఆ రోడ్డు ప్రమాదం వెనక అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా తేల్లా. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అది అసలు రోడ్డు ప్రమాదమా, లేదంటే రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేశారా, అసలు ఆ డ్రైవర్ ఎవరు, ఆ పిఏ ఎవరు, గన్మెన్ ఎవరు, వీళ్ళందరూ అసలు అందరూ కలిసి వెళ్ళారా, లేదంటే లాస్యానందిత డ్రైవర్ వెళ్ళారా, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు వెళ్ళారు ఆ టైంలో, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయట రావట్లా. ఒక టిప్పర్ మాత్రం పట్టుకున్నారు, టిప్పర్ మాత్రం దొరికింది అంటున్నారు, టిప్పర్ డ్రైవర్ మాత్రం ఇప్పుడు దొరకలా. డ్రైవర్ కూడా మనం దొరికాడా? అయితే ఇంకా డీటెయిల్స్ మాత్రం బయట పెట్టలేదు. అంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే డ్రైవర్ దొరికాడని చెప్తారు పోలీసులు, అసలు డ్రైవర్ కాకుండా ఇంకో డ్రైవర్ ప్రవేశపెడతారు. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే, నేను ఈ రీసెంట్ గా నిజామాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుడు చేసినట్టు యాక్సిడెంట్ ఇంకొకరిని ఎవరిని తీసుకొచ్చి ప్రవేశపెట్టారు, అందుకే కదా వాళ్ళని సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు ఆ డ్రైవర్ అతనా కాదనేది ముందు నిర్ధారించాలి కదా. ఎవరో తీసుకొచ్చి మేము పట్టుకున్నాం అని చెప్పొచ్చు, పోలీసు ప్రెజర్స్ ఉంటాయి. ప్రెజర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెడతారు, పెట్టేసి ఆన్ ఫైల్లో వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. అలా కాదు కదా, అసలు డ్రైవర్ అతనే కాదు దొరికిన అతను, టిప్పర్ డ్రైవర్ అతని గ్యారంటీ ఏంటనేది ముందు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసిన తర్వాత అసలు టిప్పరు ఎందుకు వచ్చింది ఆ టైంలో, లాస్యానందిత కార్ని ఎందుకు ఢీకొట్టాలి, మేము పోయి మళ్ళీ అక్కడ పోయి ఆ పక్కన యాక్సిడెంట్ అయింది, అది ఎంత స్పీడ్లో జరిగితే అది తుక్కు అయిపోయింది, దాదాపు 90-100 పైనే ఉంటుంది, లేదంటే అంత కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది కదా. ప్లస్ అక్కడ డ్రైవర్ బతికాడు, ఈయన చచ్చిపోయింది. అసలు ఏంది, అసలు మీకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పుడు ఆయన చచ్చిపోవడం ఏంటి, అదేనా కారు ప్రాబ్లం అంటే మారుతి కంపెనీకి కూడా ఇప్పుడు వాళ్ళు నోటీసులు పంపించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా లేదని. ఈ ఇష్యూలో ఇంతవరకు అసలు మారుతి రెస్పాండ్ ఆ బ్రేక్ అప్లై చేసే దాంట్లో రాంగ్ అప్లై చేసాడా, ఇవన్నీ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్ అంతా కూడా పెట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫర్దర్గా ఇలాంటి రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటే బెటరు. అసలు లాస్యానందిత యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆమె ఎందుకు చచ్చిపోయింది, దానికన్నా ముందు ఫర్దర్గా ఇలాంటి జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో అతను ఒక క్యాంపు నిర్వహించాలని ప్రయత్నం చేస్తున్నారు. సో భవిష్యత్తులో ఓకే, ఇది ఒక మంచి ఆలోచనే. బట్ లాస్యానందిత అసలు ఎందుకు చనిపోయారని తేలితే ఓకే, బ్రేక్ అప్లై చేయడంలో తప్పు వచ్చింది కాబట్టి చనిపోయింది, కాబట్టి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి అనుకోవాలి. అదర్వైజ్ ఓకే, ఒక ఆలోచన వచ్చింది, అన్ని ఆర్టీఏ వాళ్ళకి బాధ్యులుగా చేసి వాళ్ళు ఫిట్నెస్ ఇచ్చిన తర్వాతనే ఈ కార్లు ఇవ్వటం, తర్వాత డ్రైవర్లు చెక్ చేయటం, ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇలాంటి రోడ్ యాక్సిడెంట్ చేయకుండా ఉండటానికి కొంచెం ఉపయోగపడేటువంటి అంశాలే. బట్ లాస్యానందిత మరణం ఏంటి, ఆ రోడ్ యాక్సిడెంట్ ఏంటని తేల్చాలి పోలీసులు కూడా. తేల్చేంత వరకు కూడా ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. ఇలాంటి ముందు జాగ్రత్తలు ఇంకా చాలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, ఓకే. సో ఆర్టీఏ అధికారులు చేపట్టిన ఈ డ్రైవ్ చాలా వరకు మంచిదే, ఎందుకంటే వీఐపీలకు సంబంధించిన వెహికల్స్ వాళ్ళ డ్రైవర్లు ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా మంచిది. అయితే ఏదో సంఘటన జరిగిన తర్వాత కాకుండా ఇదే అంశాన్ని, ఇలాంటి సంఘటనలు రెగ్యులర్ చెకప్లు ముందు నుంచి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.